దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. బైబిల్ పాట పాడుకుందాం. వెండి బంగారముల కంటే నీ వాక్యమే నాకు మేలు, ధనము ధాన్యముల కంటే నీ వాక్యమే నాకు. వెండి బంగారముల కంటే నీ వాక్యమే నాకు, ధనము ధాన్యముల కంటే నీ వాక్యమే నాకు. అనుదినము అనుక్షణము నన్ను నడిపించే నీ వాక్యం, బాధలలో నన్ను బలపరచే నీ వాక్యం. అనుదినము నన్ను నడిపించే నీ వాక్యం, బాధలలో నన్ను బలపరచే నీ వాక్యం. వెండి బంగారముల కంటే నీ వాక్యమే నాకు మేలు, ధనము ధాన్యముల నీ వాక్యమే నాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనవి చేస్తూ ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో వర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన వాక్య భాగం ఏంటి అని అంటే, షేబా దేశపు రాణిని గూర్చిన 7 సంగతులు. ఇది నాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక షేబా దేశపు రాణిని గూర్చి ఏమండి మనం చదువుకున్నాం. ఈ రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో 7 సంగతులు మనకి కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాటిలో మొట్టమొదటిది ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా ఈమె అన్యురాలు. ఎవరు చెప్పండి? ఈమె అన్యురాలు. ఈమె యూదురాలు కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈమె అన్యురాలైన షేబా దేశపు రాణి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియులరా, ఈమె యూదురాలు కాదు, అన్యురాలు అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం చూస్తే ఈమె రెండవదిగా విన్నది. రెండవదిగా ఏం చేసిందంట? వింది. ఏమి విన్నది అని అంటే వాక్యం చెబుతుంది, యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన
కీర్తిని గూర్చి విన్నది. దేనిని గూర్చి విందంటే ఈమె యెహోవా నామమును గూర్చియు. యెహోవా నామము ఎంత గొప్పదో ఈమె వింది. అంత మాత్రమే కాదు, సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి కూడా ఈమె విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక ఏమండి, ఈ యొక్క షాబా దేశపు రాణి యొక్క జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా ఏమండి, అన్యులైన వారు ఈ షాబా దేశపు రాణి వలె చేయవలసిన పని ఏంటంటే మొదటిగా వినాలి. మొదటిగా ఏం చేయాలట? వినాలి. ఏమి వినాలి అని అంటే యెహోవా నామమును గూర్చిన గొప్పతనాన్ని వినాలి. ఏమి వినాలి? యెహోవా నామమును గూర్చిన గొప్పతనాన్ని వినాలి. యెహోవా నామమును గూర్చిన గొప్పతనాన్ని మనం వినాలి, లేక దేవుని నామమును గూర్చిన గొప్పతనాన్ని వినాలి అని అంటే ఆ గొప్పతనమును వివరించేవారు కూడా, చెప్పేవారు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో మన లోకల్లో చూసినట్లయితే వాళ్ళ గొప్పలాలు చెప్పుకోవడానికి సరిపోతుందండి సమయం. అమ్మ, చాలామంది సేవకులు దేవుని గొప్పతనాన్ని చెప్పకుండా, లోకానికి దేవుని కీర్తిని వివరించకుండా అమ్మ వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు ప్రకటించుకునేవారిగా, వారిని పొగిడించుకునేవారిగా అనేక మంది ఈ దినాన్ని లోకంలో కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్ని లోకంలో దేవుని గొప్పతనాన్ని ఏమండి అనేక మంది ఎరగని వారిగా ఉంటున్నారు ప్రియులారు. ఎందుకంటే ఏమండి చాలామంది దైవ సేవకులు దేవుని గొప్పతనాన్ని చెప్పడం మానేసి వాళ్ళ గొప్పలో చెప్పుకోవడం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మొదటిగా దేవుని గొప్పతనాన్ని ఏమంటే అన్యజనాంగం వినాలి అని అంటే దేవుని గొప్పతనమును ప్రకటించేవారు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ఈమె యెహోవా నామమును గూర్చిన గొప్పతనాన్ని వింది. అంత మాత్రమే కాదు, సొలొమోనును గూర్చిన కీర్తిని విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో దేవుని బిడ్డలైన వారు కూడా వినేవారిగా ఉండాలి. వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వినాలి అని అంటే ఏమంటే వినుట అనే మాట మీద అనేకమైన ఏమంటే రిఫరెన్సులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఏమంటే కొన్ని రిఫరెన్సులు నేను మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా ఎందుకు మనం వినాలి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది. మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనంలో వినుట శ్రేష్టము అని రాయబడింది. వినడం ఎలాంటిదటమ్మా? శ్రేష్టమైనది. అందుకు సమూయేలు, అవునమ్మా, అవునమ్మా, అవును, గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినటం అనేది ఎలాంటిదటమ్మా? శ్రేష్టమైనది. ఎందుకు వినాలి అని అంటే వినుట శ్రేష్టమైనది, వినుట విలువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏమి వినాలి అని అంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు అంటాడు, జ్ఞానుల గద్దింపు వినండి అన్నాడు. ఏమి వినాలట? చదవద్దు, వాక్యాన్ని చూసుకోండి అంతే. అమ్మ, నేను చెప్తున్న రెఫరెన్సులు మీరు చూసుకోండి. ఏమండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానుల గద్దింపు వినండి అన్నాడు. ఏమి వినాలట? ఆ పైన అంటాడు, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే. ఏ పాటలు అంటే? బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు పాటలు వినడం కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అన్నాడు. ఏమి వినాలట? జ్ఞానుల గద్దింపును మనం వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో భక్తుడు అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసం కలుగుతుంది. ఏమి వింటే కలుగుతుంది అంటే అక్కడ అంటాడు, క్రీస్తును గూర్చిన మాట వినుట వలన అన్నాడు. ఏ మాట వినాలట? క్రీస్తును గూర్చిన మాట. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఎందుకు వినాలి అంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏమి వినాలి అని అంటే క్రీస్తును గూర్చిన మాట వినాలి. ఏ మాట వినాలట?
క్రీస్తును గూర్చిన మాట వినాలి. క్రీస్తును గూర్చిన మాట వినాలి అని అంటే క్రీస్తును గూర్చి ప్రకటించేవారు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 13:15 అంటాడు, మీరు వినుట మట్టుకు విందురే కానీ మీరు గ్రహింపనే గ్రహించరు అన్నాడు. కొంతమంది అంట వినడానికి మాత్రం వింటారట, కానీ ఏం చేయరు, గ్రహించరు. వినడానికి మాత్రం వింటారు కానీ ఏం చేయరు, విన్నదాన్ని గ్రహించేవారిగా కొంతమంది ఉండరు ప్రియులారా. వినడం మాత్రమే కాదు, విన్నదాన్ని మనం ఏం చేయాలట, గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 4:9 యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఎవరు వింటారట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు ఎవరు వింటారో తెలుసా? మంచి మాటలు ఎవరు వింటారో తెలుసా? చెవి గలవాడు మాత్రమే వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ప్రియులారా తన వాక్యాన్ని వినడానికి వచ్చిన వారితో పదే ఆయన చెప్పిన మాట ఏంటంటే, చెవి గలవాడు వినుగాక. వాక్యాన్ని ప్రకటించేశాక చెవి గలవాడు వినుగాక అనేవాడు ఆయన. అంటే ఆయన దగ్గరికి అందరూ చెవులు లేని వాళ్ళు వచ్చేవారా? చెప్పండమ్మా, ఆయన దగ్గరికి అందరూ చెవులు లేని వాళ్ళు వచ్చేవారా? కాదు, చెవులు ఉన్న వాళ్ళే వచ్చేవారు. చెవులు బాగా వినబడేవారే ఆయన దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినేవారు. కానీ దేవుని మాటలు వినే చెవులు కొంతమందికే ఉంటాయి, అందరికీ ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చెవులు దురద మాటలు వింటాయి, కొంతమంది చెవులు ఏ మాటలు వింటాయమ్మా? దురద మాటలు, చెడ్డ మాటలు. ఆడి గురించి ఈడి గురించి చెడ్డగా చెప్తుంటే చెవులు చేటంత చేసుకుని వినేవాళ్ళు ఉంటారు. అదే మంచి మాటలు చెప్తుంటే చెవులు మూసుకునేవారు కూడా లోకంలో మనకి కనబడతారు. అలాంటి వాళ్ళని ప్రభు అన్నాడు, చెవులు లేవురా బాబు మీకు అన్నాడు. ఏమన్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెవి గలవాడు వినుగాక అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. ఎవరు దేవుని మాటలు వినగలరు? ఎవరు దేవుని మాట వింటారు? ఎవరు మంచి మాట వింటారు అని అంటే మంచి మాటలు వినే చెవులు ఉన్నవారు మాత్రమే వినగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెవులున్న వాళ్ళందరూ దేవుని మాటలు వినలేరు అనే సత్యాన్ని మనం గమనించాలి. అందుకే ప్రభువారు అన్నారు, చెవి గలవాడు వినుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియులారా, షాబా దేశపు రాణి దేవునిని గూర్చియు సొలొమోనును గూర్చియు కలిగిన కీర్తిని విన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా ఈ దినాల్లో దేవుని కీర్తిని మనం వినేవారిగా ఉండాలి. దేవుని గొప్పతనాన్ని మనం వినేవారిగా ఉండాలి. సొల్లు కబుర్లు వినేవారిగా ఉండకూడదు అమ్మ. పనికి మాలిన కబుర్లు వినేవారిగా ఉండకూడదు. సరస్వత్తులు వినేవారిగా ఉండకూడదు. నవ్వించే మాటలు, కవ్వించే మాటలు ఇవి ఎక్కువైపోయిన ఈ రోజుల్లో కొంతమంది సేవకులకి. పొగిడేస్తారు, కొంతమంది తాడి చెట్టు ఎక్కిచ్చేస్తారు మాటలతో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఎలాంటి మాటలు వింటూ ఉన్నాం అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినేవారిగా మనం ఉండాలి. ఏం వినాలి చెప్పండి? దేవుని వాక్యాన్ని మనం వినేవారిగా ఉండాలి. ఎందుకంటే షాబా దేశపు రాణి మొట్టమొదటిగా విన్నది దేవుని గూర్చిన, అలాగే సొలొమోనును గూర్చిన కీర్తిని ఆమె విన్నది. విన్న తర్వాత ఆమె చేసిన ప్రియులరా మూడవ పని ఏంటనంటే యెరూషలేమునకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? రెండవ వచనం. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విన్న తరువాత రాణి ఏం చేసిందో తెలుసా? యెరూషలేమునకు వచ్చింది. ఎక్కడికి వచ్చిందమ్మా? యెరూషలేమునకు వచ్చింది. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. యెరూషలేము అనగా ఏంటి చెప్పండి? దేవుని సన్నిధే. యెరూషలేమును గురించి వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 5:35
యెరూషలేము అనగా ఏమిటో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం జరిగింది. చదవండమ్మా. మత్తయి సువార్త 5:35. నేను మీతో చెప్పినదేమనగా భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యెరూషలేము తోడనొద్దురా బాబు అన్నాడు ఆయన. ఎందుకు అన్నాడంటే యెరూషలేము యెరూషలేము పట్టణం ఎలా ఉందట? మహారాజు పట్టణం. యెరూషలేము అనగా ఏంటి చెప్పండి? మహారాజు పట్టణం. ఆ మహారాజు ఎవరు? దేవుడే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 122వ కీర్తనలో దావీదు అంటాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. దేవుని మందిరమునకు వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను ఏం చేశానన్నాడమ్మా? సంతోషించానన్నాడు. ఇంకా కిందకి చదివితే అంటాడు, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. దేవుని మందిరమును యెరూషలేముతో పోల్చాడు దావీదు. దేవుని మందిరాన్ని దేనితో పోల్చాడు? యెరూషలేముతో పోల్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుని సన్నిధి, యెరూషలేము అనగా మహారాజు పట్టణం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ షాబా దేశపు రాణి మొట్టమొదటిగా దేవునిని గూర్చియు సొలొమోను గూర్చియు కీర్తిని విన్నది. రెండవదిగా యెరూషలేమునకు వచ్చింది. విన్న తర్వాత ఎక్కడికి వచ్చింది? యెరూషలేమునకు వచ్చింది. దేవుని బిడలమైన మనం కూడా లేక అన్య జనాంగం దేవునిని గూర్చి విన్న తర్వాత ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి. యెరూషలేము అనగా దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క షాబా దేశపు రాణి జీవితంలో జరిగిన 4వ సంగతి ఏంటనంటే మాటలాడింది, దేవునితో మాట్లాడింది. యెరూషలేమునకు వచ్చాక ఏం చేసిందంట? దేవునితో మాట్లాడింది. 4వ విషయం 10వ అధ్యాయం 2వ వచనం. 10వ అధ్యాయం 2వ వచనం. అవునమ్మా. ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోనును దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాటలాడగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మూడవదిగా యెరూషలేమునకు వచ్చింది. మూడవదిగా ఎక్కడికి వచ్చిందండి? యెరూషలేమునకు వచ్చింది. ప్రియులారా, షాబా దేశము నుండంట యెరూషలేము పట్టణానికే 1200 మైళ్ళ దూరం అంట. ఎంత దూరం? 1200 మైళ్ళ దూరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1200 మైళ్ళ దూరం నుండి షాబా దేశపు రాణి ఎక్కడికి వచ్చిందమ్మా? యెరూషలేమునకు వచ్చింది. ఈ దినాల్లోనో ఈ దినాలు విశ్వాసులు ఎలా ఉన్నారంటే పక్కనున్న దేవుని మందిరానికి వెళ్ళలేని వారిగా ఉంటున్నారు. పక్కనున్న మందిరానికి వెళ్ళలేరు. అమ్మ గౌరీపట్నం వెళ్తారు వీళ్ళు, లేకపోతే ఇక్కడికి వెళ్తారు, కానీ పక్కనున్న దేవుని మందిరానికి రాలేరు. ఎలాంటి వాళ్ళు ఉంటారు? కొంతమంది సోమరులు, బద్ధకిష్టులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ షాబా దేశపు రాణి అలాంటిది కాదు ప్రియులారా. 1200 మైళ్ళ దూరం నుంచి ఆమె వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఆమె చేసిన పని ఏంటనంటే సొలొమోనుతో మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన నీవు చేయవలసిన 4వ పని ఏంటో తెలుసా? దేవునితో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? దేవుని సన్నిధికి వచ్చి వీళ్ళతో ముసలమ్మ ముచ్చట్లు ఎట్టుకోవడం కాదు. అమ్మ నీ చీరంతా ఎలాగున్నావు ఏంటని అమ్మ దేవుని సన్నిధిలో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం కాదు, కానీ మనుషులతో మాట్లాడడం కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడుట అనగా ప్రార్థన చేయుట. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ప్రభు సన్నిధిలో మోకరించి ఏం చేయాలి? ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఏమండి? యేసుతో సందర్శన. ప్రార్థన ఎలాంటిది? దేవునితో సంభాషణ. ప్రియులారా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునితో ఎలాగో మాట్లాడగలమనంటే ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడగలం. కనుక ఈ షాబా దేశపు రాణి ప్రియులారా, ఏమండి, నాలుగవదిగా ఏమండి, దేవుని సన్నిధికి వచ్చిన తరువాత, యెరూషలేమునకు వచ్చిన తర్వాత సొలొమోనుతో మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? సొలొమోనుతో మాట్లాడింది. ఈ దినాల్లో దేవుని బిడలైన వారు కూడా ఏమండి దేవుని సన్నిధికి వచ్చిన తరువాత ఏమండి దేవునితో మాట్లాడే అనుభవమును వారి జీవితంలో వారు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె జీవితంలో జరిగిన ఐదవ సంగతి, ఐదవ సంగతిని మనం చూస్తే చూచింది. ఐదవదిగా ఏం చేసిందంట? చూచింది. ఏం చూసింది? 5వ వచనం చదవాలి. 5వ వచనం. అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీటలను, అతని ఉపచారులు కనిపెట్టుటయు, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయము నొందెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, 5వదిగా ఈమె చూచింది. 5వదిగా ఏం చేసింది? చూచింది. ఏం చూసిందంటే సొలొమోను ఇంటిలో ఉన్న సమస్తమును చూచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను ఇంటిలో ఉన్న సమస్తమును చూచింది. సొలొమోను యొక్క భక్తిని కూడా ఈమె చూచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను యొక్క భక్తిని కూడా ఈమె చూచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మనం చూచేవారిగా మనం ఉండాలి. ఎవరిని చూడాలి అని అంటే ఎవరిని చూడాలి? దిక్కులు చూడాలా? ఆళ్ళని చూడాలా? మనుషులను చూడాలా? దేవుని సన్నిధికి వచ్చి మనం మనుషులను కాదు కానీ ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనంలో పేతురు, యోహానులు, యాకోబులను గూర్చి చక్కటి మాట రాయబడింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. వారు కనులెత్తి చూడగా ఎవరు కనబడ్డారట? వారికి యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. దేవుని సన్నిధికి వచ్చిన నీకు, దేవుని సన్నిధికి వచ్చిన నాకు ఎవరు కనబడాలి అని అంటే మనుషులు ఎవ్వరు కాదు. ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వైపు మనం చూచేవారిగా ఉండాలి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు గారు అంటారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన చూపు ఎవరి మీద అనంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే మనం చూడాలి తప్ప ఈ లోకములో ఉన్న దేని వైపు మనం చూచేవారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నువ్వు ఏం చూస్తూ ఉన్నావు? దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏమి చూస్తూ ఉన్నావు? ఏమి వెతుకుతూ ఉన్నావు అనే ప్రశ్న వేసుకోవాలి. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుణ్ణి చూచేవారిగా, ప్రభువును చూచేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుచేతను అనంటే ప్రియులారా, ఈ షాబా దేశపు రాణి జీవితంలో 5వదిగా దేవుణ్ణి చూచింది. 5వదిగా ఏం చేసిందమ్మా? దేవుణ్ణి చూచింది. 6వదిగా మనం చూస్తే 9వ వచనం.
9వ వచనం. ఈమె జీవితంలో జరిగిన 6వ సంగతి, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వతమైన ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ షేబా దేశపు రాణి జీవితంలో జరిగిన 6వ సంగతి ఏంటనంటే, యెహోవాను స్తోత్రము చేసింది. ఎవరిని స్తోత్రం చేసిందట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో చేయవలసిన పని ఏంటో తెలుసా? వాళ్ళని పొగడడం కాదు, ఏమండి, వాళ్ళ గురించి గొప్పలు చెప్పడం కాదు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో దేవుణ్ణి పొగడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, స్తుతి మన స్థితిని మారుస్తుంది అన్నాడు భక్తుడు. స్తుతి మన స్థితిని ఏం చేస్తుందటమ్మా? మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 92వ కీర్తన 1వ వచనంలో దావీదు అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు. యెహోవాను స్తుతించుట ఎలాంటిదట? మంచిదా చెడ్డదా? చెడ్డది కాదు. యెహోవాను స్తుతించుట మంచిది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. కనుక ఏమండి, మంచి పని చేసేవారిగా మనం ఉండాలి తప్ప చెడ్డ పని చేసేవారిగా ఉండకూడదు. యెహోవాను స్తుతించుట మంచిదే, కానీ అది చెడ్డదే కాదు. కనుక ఏమండి, ఆయన బిడలమైన మనం మన జీవితాల్లో దేవునిని స్తుతించేవారిగా మనం ఉండాలి ప్రియులారా. అంత మాత్రమే కాదు, 33వ కీర్తన 1వ వచనంలో దావీదు అంటాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభ లేక ఘనత. స్తుతి చేయుట యథార్థవంతులకు ఎలాంటిదట? ఘనత లాంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయుట ద్వారా యథార్థవంతులు ఘనపరచబడతారు అనే విషయాన్ని మనం గమనించి, ఏమిటి, షేబా దేశపు రాణి వలె మన జీవితంలో మనం దేవునిని స్తుతించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఒక